నా ఇంట్లో నుండి పరిశుద్ధమైన దాన్ని తీసివేసి తల్లి వారికి నేను ఇచ్చినాను. మీ ఆజ్ఞను దేనిని నేను మీరు లేదు దేనిని మర్చిపోలేదు. దేవుడు మీరలో మర్చిపోరు, మనము మీరు కాదు మర్చిపోతాం. మా చిన్నమ్మ మైసూరులో ఒక ఆమె ఏం చేసిందంటే, ప్రభువా చిన్నప్పుడు ఒక ప్రాబ్లం అది చచ్చిపోతాను ఒక్కడు చేస్తుందంట. ప్రభువా ఈ పిల్లను, ఈ కోడి పిల్లను నీ మందిరానికి కానుక ఇస్తా అంటే కానుక ఇస్తా. ఇది రోజు సాయంత్రం అది బతికితే నీ తిప్పడుతున్నాయంట. దాన్ని బతికించాడు. 10 కోట్లు వచ్చిందంత మంది మాత్రం 10 కోట్లు ఓడించు. ఒక ఆయన వచ్చి 10,000 ఇస్తామా నా ముందంటే 10 కోట్లు ఓడించు. ఎంత ఇస్తాడు? ఎంత? 10,000 ఇస్తాను జరిగి ఇంకొక ఆయన వచ్చి నేను 40,000 ఇస్తాను కొడుకున్నాను. లేదు లేదు నేను 20,000 ఇస్తాను. ఆయన వచ్చాడు. మా చిన్నప్పుడు వచ్చి నేనేదో చచ్చిపోతుంటే బతికే తాగేది అల్లి చిన్నమ్మా చేసినట్ట 20,000 అంటాడు. ఇంకో 10,000 వస్తున్నాను నీ ఇష్టం. సాయంత్రం ఎవరు చిన్న పెట్టాలని ఖాళీ వాళ్ళు ఎట్లా పడతానే ఇద్దరు చూసామంటే అది కోరుకుంటే మాకు అవసరం లేదు. ఇప్పుడు నేను మళ్ళా ఈ మందిరానికి వెళ్తున్నాను. నేనేమన్నా అనుకోండి, చూడండి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 20 వచనం. దానిలో లోపము సరే కొత్తలో వచ్చింది. నీ గోవులతోనేమి నీ గొర్రె మేకలతోనేమి తొలిచూలు ప్రతి మగటాన్ని ఈ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించవలెను. కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొర్రె మేకలను తొలిచూలు దాన్ని ప్రతిష్ఠించకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీవును నీ ఇంటి వారును ఈ దేవుడైన యెహోవా సన్నిధికి ప్రతి సంవత్సరం దానిలో లోపమనగా దాని కుంఠితమైనను మరి ఏ లోపమైన ఉండిన ఈ దేవుడైన యెహోవాకు మనల్ని వెరైటీ చేస్తాం. పంట బాగా వచ్చేస్తాం, బాగా వచ్చినాక ఎందుకు తీయాలా? ఈ మధ్య ఆ రూపాయల పడవ చూసి కొట్టుకొస్తాం. రూపాయలు వస్తాయి. నేను ఏమని ఇవ్వద్దని కాదని దేవుడు దానికి చూస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎందుకు దశమభాగాలను ఇవ్వమన్నాడంటే, మీ కుటుంబం, మీ భార్య, మీ భర్త, నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్న వారందరూ ఏ కష్టాలు లేకుండా, ఏ శ్రమలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా. చూడండి నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటి యెహోవా మందిరమునకు ఎందుకన్నాడు? నలపవాడి నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటి యెహోవా మందిరమునకు తేవవలెను. యెహోవా మందిరము తెచ్చిన 20వ వచనం. ఈ దేవుడైన యెహోవాను చేరుకోవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీ మధ్య నుండి రోగమును నువ్వు దేవుని మందిరంలో తెచ్చి దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తమును నెరవేరితే దేవుడు ఏం చేస్తున్నట్ట? నీ మధ్య ఎలాంటి జబ్బు కానీ తప్పు కానీ నీకు సమస్య కానీ. నేను ఒక ఆయన అమ్మ 5 నిమిషాలు వదిలేస్తా నేను కోవిడ్ ఇవ్వాలనుకుంటున్నాను. పాపం 5 మంది చెప్పాడు. కష్టాలు ఏం చేయాలి పాపం? సైడ్ పెట్టుకుని టీ తాగుతాను. టీ తాగితా వేరే వాడు కోవిడ్ మార్పు
లోపం ఉంటే బయటకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ప్రతి విషయంలో మేలు చేస్తున్నాడు. మనం కరెంట్ వల్ల ప్రమాదం కావచ్చు, బయటికి కూడా పాపం చేయడం వల్ల ప్రమాదం కావచ్చు, లేకపోతే గుండె పడుకొని చిన్న వయసులో ఒక ఆయన స్కూల్ మొదలైన 9 రోజులు కాపాడాలి. మానవ జీవితం శాస్త్రం ఎప్పుడు ఎలా జరిగిపోతుందో ఏ విధంగా జరుగుతుందో తెలుసు. దేవుని మాటని దేవుని మన భయం కలిగి భక్తి కలిగి వినయం కలిగి విధేయత కలిగి ఆయన జయించు ఆయన త్రోవలో నడిస్తే అందుకే చెప్తున్నాడు 25 వచ్చిన ఈ దేవుడు యెహోవానే చెప్పుకోవాలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును జీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను, కడుపు ఇబ్బందియు గుడ్డలేని దేశంలో ఉండదు, ఈ దినముల లెక్క నీకు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చా, 100 ఏళ్ళు పరుస్తావు. అది దేవుడి మాటను భయంతో భక్తితో వినయంతో వినయంతో వింటే, దేవుని చిత్తమును నువ్వు తెలుసుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞలో నువ్వు ఉంటే, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అవి నిన్ను ఏం చేయవు. అవి రాకుండా చేస్తానని మన దేవుడు చెప్తున్నాడు. కష్టాలు రాకుండా చేస్తాడు, వచ్చినా నీకు ఇబ్బంది పెట్టవు. దేవుడికి ఇవ్వాలంటే ఇచ్చేది జరిగిన మన పిల్లలకు ఆశీర్వాదాలు. ఒక మంచి మాట ఒక ఆయన పండగ చేసి ఇది ఎవరంటే అంటూ బాబోచుడు 50 వచ్చే అయ్యా అంటూ పెద్దమనుషులా ఈరోజు సాయంత్రం కూడా అరకోల పండగ చేస్తున్నాం, మీరు మంత్రం దగ్గర రండి అని చెప్పిన బాబు మా గురువు ఉద్యోగం ఉంది, నేను నడవకపోవాలా అని ఒక ఆయన. లేదు బాబు మా ఇంట్లో మా భార్య జన్మవుతుంది, పండగకు రాము భార్య తెలుసుకోండి. ఇంకొక ఆయన వచ్చిండు, బాబు ఈరోజు మా కూతురు దేవుడు లేకపోతే పోతానా, ఈ మాట వద్దులే బాబు అట్ట 3 నెలలు ఇబ్బంది పెట్టి యోగి అరపగా కూడా ఏమంటే కానీ బాబు ఎక్కడ నవ్వుకోట్లో చేయాల్సిన సారి జనంలో చేయాల్సింది పిక్కోలేదు. చూడండి దినవృత్తాంతములు 30వ అధ్యాయం మొదటి వచనం. దినవృత్తాంతములు 30వ అధ్యాయం మొదటి వచనం. మరియు దినవృత్తాంతం 2వ గ్రంథం 31 మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించుటకై యెరూషలేములో యెహోవా మందిరం రావాలని ఇశ్రాయేలు వారందరినీ యూదా వారందరినీ వర్తమానమును ఎఫ్రాయిములను మనష్షే వారిని పత్రికలు ప్రబోధాలు అర్థాల పండగ ఇస్తారా మీకు ఇచ్చేలా లేదా కవలు మామూలు కవలు బాగా ఇచ్చేదా ఈయన కూడా కవలు వచ్చిండు. ఎవరు? హిజ్కియా యూదా వారందరూ ఇశ్రాయేలు వారందరూ మనష్షే వారందరూ రాదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగనో హిజ్కియా కూడా అలాంటి వారే. అంటే పాస్టర్ కన్నా తక్కువ అనుకో, ముఖ్యమంత్రి ఎవరైనా పాస్టర్ కన్నా తక్కువ. ఆయన అలాంటి పాస్టర్ పత్రిక ఇచ్చాడు, మీరు ఈ నెల నేను పస్కా పండగ ఆచరిస్తారా రాండి. నేను మొదటి రెండవ చెరువులు యెరూషలేములో కూడుకుంటాయని చెప్పను. మొదటి నెల పస్కా జరగకపోగా ఇప్పుడు తమను ప్రతిష్ఠించుకోవాలంటే బాబు ఎంతమంది ప్రోగ్రామ్ ఎంతమంది 8 మంది. అంటే దేవుడి సేవను పిలుపుకొని ఆనాడు అదే చేసిండు. నాకు ఆ మాట బాబు చెప్పిన రాత్రి నాకు చాలా సంతోషమైంది. ఏ మాట తీసుకోవాలి జవాబు హిజ్కియా గుర్తు చేశాను. అందుకనే
ఏమంటున్నాడు సార్? సేవకు శాంతిని యాజకులతో తీసుకోవడం ప్రయత్నించడం చెరువు ఎరుసలేములో కూడుకున్న ఎదురు చేతను మొదటి నెల పస్కా పండగ జరగకపోగా రాజు అతని అధిపతులను ఎరుసలేములో సమాజంలో వారు దాన్ని 2వ నెల ఆచరించాలని యోచించారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాపం చెప్పారు. సాకులు పట్టు వదల మన ప్రభుత్వంలో వస్తే ఏదైనా ఒక కార్యం పెట్టుకుంటే పట్టు వదలని విప్రాబాలు అది ఖచ్చితంగా ఎన్ని పోతున్నారా జరగాల్సిందంటారు. లేదు అని చెప్తే ఇద్దరు రానిలే జరగాల్సిందంటారు. ఇంకే కూడా ఏం చేసిందంటే మీరు వచ్చినా రాకుండా నేను పండగ చేస్తాను, మీరు వచ్చినా రాకుండా నేను పండగ చేస్తాను. ఎప్పుడైతే పండగ చేయాలనుకుంటున్నాడు చదవండి 15 వచ్చిన 30 వచ్చిన 2వ నెల 14వ దినమున వారు పస్కా పండుగను ఉదయించిరి. యాజకులు లేవీయులను పరిశుద్ధుని దహనబలి పశువును యెహోవా మందిరంలో తీసుకుని వచ్చిరి. దైవజనుడైన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విధిని బట్టి వారు తలపమందు నిలబడగా యాజకులు లేవీయుల చేతుల నుండి రక్తం తీసుకొని దాన్ని ప్రోక్షించిరి. రక్తం ప్రోక్షించినప్పుడు చదవండి 19వ వచనం. పరిశుద్ధ స్థలం యొక్క పరిశుద్ధీకరణ చొప్పున తాను పవిత్ర పరచుకునే కాక తన కృతజ్ఞ దేవుడైన యెహోవా ఆశ్రయింప మనసు నింపుకున్న ప్రతి వారి నిమిత్తము దయగా యెహోవా ప్రాయశ్చిత్తం చేయగా ప్రార్థించగా ఏం చేసిండు? యెహోవా ఇస్రాయేలు చేసిన ప్రార్థన అంగీకరించి చెడులను ఏం చేసిందట? స్వస్థ వాళ్ళ జనమైన ఏడ్చిన కేవలమైన ఇంకొకటి అందరూ బాగా చేసినాడు. ఎందుకు బాగా చేసిందో తెలుసా? ఎలా బాగా చేసిందో తెలుసా? చెడులందరూ మాస్టర్ మాట విన్నాడు, చెడులందరూ యాజకుడి మాట విన్నాడు, చెడులందరూ ఆయన చెప్పిన ఆజ్ఞలకు ఆయన చెప్పిన నడవడికి నడుస్తున్నారు. కట్టలు ఆశ్రయించి ఏం చెప్తారు? పండగకి ఏమంటే మామూలు ఏదైతే మనం ఒక రోజు చేస్తాం వాళ్ళు ఈరోజు చేసిన తర్వాత 7 రోజులు చేసి పస్కా పండగ ఈరోజు చేసిలో 7 రోజులు చదవండి. 22వ వచనం. యెహోవా సేవకులు మంచి నిర్మలమైన లేవీయులతో ప్రీతిగా మాట్లాడను. వారు సమాధానాలు అర్పిస్తూ తమ పితరుల దేవుడైన యెహోవా దేవునికి 7 రోజులు 7 దినములు ఎత్తినన్నా 7 రోజులు పండగ చేశానే వీళ్ళకందరికీ పరిహారంతో బాబు 7 రోజులు అయితే మాకు 7 గంటల మాత్రం ఇంకా నాకు జరిగింది. ఇంకా 7 రోజులు చేస్తాం బాబు, ఎవరు ఇంకా 7 రోజులు చేస్తాం బాబు అంటే ఎవరైనా సమాజం వాళ్ళు చూసినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరించుకొని చేసుకొని మరి 7 దినములు సంతోషంగా ఎన్నో లేదు. 7 రోజులు ఎన్నో చేసినట్ట ఎందుకు చేసిందా? చదవండి ఎందుకు చేసిందా? చదవండి 5వ వచనం 31 వచనం. ఆజ్ఞ వెల్లడవుతుందనే ఇశ్రాయేలు ప్రథమ ఫలమైన ధాన్య ద్రాక్షరసములను నూనెను తేనెను సస్యఫలము విస్తారంగా తీసుకొని అదే పాత్ర గొప్పగా పండగ చేస్తుంటే ఆ ఊళ్ళో పాత్ర మాట విని పాత్ర లోబడి పాత్ర కార్యక్రమం చేయకొని వాళ్ళకి ఏమైతే కలిగిందో వాళ్ళ ఇంట్లో ఏమైతే ఉన్నదో వాళ్ళంతా దశమ భాగములు అందరూ ఆనందంతో ఐక్యతతో ప్రేమతో సమాధానంతో దేవుడి సేవలో దేవుడి కార్యము జరగాలి, దేవుడి చిత్తమును నెరవేరాలి. మనం ఆసక్తింపబడాలంటే మన ఇంట్లో లోపాలు, మన ఇంట్లో సమస్యలు, మన ఇంట్లో బాధ లేకుండా ఉండాలంటే దానికి అయితే 10 లక్షలు ఇస్తారు కానీ మనకు 10,000 మనకు వచ్చే బాబు ఒక ఏదైనా సమస్య ఇస్తే నాకు 10 లక్షలు బిల్లు వేసి తీసుకో కనీసం 3,000 తగ్గింది. ఇక్కడ మాత్రం చూడడం దేవుడు చేస్తాను మాత్రం తెలుసుకోవాలి.
సస్యఫలంగా విస్తారంగా తీసుకొని వచ్చింది. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారంగా తీసుకొని వచ్చి యూదా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారు యూదా వారును ఎద్దులను గొర్రెలను 10వ వంతును తమ దేవుడైన యెహోవా ప్రతిష్ఠితమైన వస్తువుల 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా వారు 3వ మాసమందు కుప్ప వేయ ఆరంభించి 7వ మాసమందు నా నెలు తీసుకొచ్చినట్ట. ఎందుకు ఈ మాట వెళ్తుంది? మనం దేవుడికి ఇచ్చే దేవుడు మనం ఆచరిస్తాం. ఒక వాక్యం ఉంది, దశమవాదం చూడండి. మాలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం 10వ భాగం నా మనస్సులో తీసుకొని దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్ల నేను ఆకాశవాణిని విప్పి పట్టశాలను విస్తారంగా దీవెనలు కుమ్మరించడాన్ని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చును. మీ పట్టణము తిరిగే పురుగును నేను గద్దించను, అవి మీ భూమి పంటను నశింప. ఎంత చక్కని మాటని దేవుడికి ఇచ్చేగా నీకేదైనా ఇబ్బంది కలగదా? నువ్వు 4 పుట్టలు ఉంటే 10 పుట్టలు పడతాయి. ఇంత ఆశీర్వాదం ఇస్తామంటే వినడానికి ఈ ఉండదు కానీ ఆశీర్వాదం